వెల్కమ్ టు ది స్మార్ట్ క్రిప్టో తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన కంటెంట్ స్టార్ఎక్స్ నెట్వర్క్ యూకే కంట్రీకి సంబంధించిన మైనింగ్ యాప్. సో మనం ఇక్కడ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అండ్ కేవైసీ గురించి ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఈ యొక్క ఛానల్లో, ఈ యొక్క వీడియోలో. లెట్స్ స్టార్ట్ విత్ అనేది ఫస్ట్ మనం ప్లే స్టోర్కి వెళ్ళాలి. సో ప్లే స్టోర్కి వెళ్ళేసి ఈ విధంగా ఇక్కడ మనము సెర్చ్లో వచ్చి స్టార్ఎక్స్ నెట్వర్క్ అని టైప్ చేయండి. స్టార్ఎక్స్ నెట్వర్క్ అని టైప్ చేస్తే ఈ విధంగా వస్తుంది. సో ఈ స్టార్ఎక్స్ నెట్వర్క్ అనేది సో ఈ విధంగా వచ్చినప్పుడు ఓపెన్ అని మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫస్ట్. సో నేను ఇన్స్టాల్ చేసాను కాబట్టి ఈ విధంగా ఓపెన్ చేశాను. ఓపెన్ చేస్తే ఈ విధంగా వస్తుంది స్క్రీన్. ఈ విధంగా వచ్చినప్పుడు మైనింగ్ అంటే 24 అవర్స్కి ఒకసారి మైనింగ్ అనమాట. ఈ స్టార్టింగ్ ఒక బటన్ ఉంది కదా, సో ఇది మైనింగ్ బటన్ అనమాట. 24 ఒకసారి ఇది మైన్ చేయండి. సో మైన్ చేసిన తర్వాత సో ఇక్కడ 24 అవర్స్ అనేది టైం అనేది పడుతుంది. ఎవ్రీ 24 అవర్స్కి ఒకసారి మైనింగ్. తర్వాత ఇది ఈ రిఫరల్ అనమాట. సో ఎంతమంది టీం ఉన్నారు అనేది సెకండ్ అనమాట. థర్డ్ వన్ వచ్చి అనౌన్స్మెంట్ సెలెక్ట్ చేశారంటే సో మనకి మెయిన్ ఇంపార్టెంట్ వచ్చి కేవైసీ అండ్ లిస్టింగ్ రైట్. సో కాబట్టి ఇక్కడ చూసారంటే స్టార్ఎక్స్ నెట్వర్క్లో స్టార్ఎక్స్ టీమ్ అనౌన్స్మెంట్లో వచ్చి స్టార్ఎక్స్ టీమ్ అనే హెడ్డింగ్, స్టార్ఎక్స్ నెట్వర్క్ కేవైసీ అనౌన్స్మెంట్ అని వచ్చింది. సో ఇక్కడ చూసారంటే సో వీఆర్ pleasure to announce the KYC verification for StarX network will be begin on 28th March. అంటే 28th మార్చ్ నుంచి స్టార్ఎక్స్ నెట్వర్క్లో కేవైసీ అనేది స్టార్ట్ అవుతుంది. దీనికి వాళ్ళు ఒక 2 కండిషన్స్ పెట్టారు. కండిషన్స్ ఏంటంటే కేవైసీ రిక్వైర్మెంట్స్ అంటే ఫస్ట్ ఆప్షన్ వచ్చి మినిమం బ్యాలెన్స్ ఇన్ 1 స్టార్ఎక్స్ అంటే 1000 స్టార్ఎక్స్ అనేది ఉండాలి, లేదంటే అట్లీస్ట్ 7 days యాక్టివ్. సో ఈ విధంగా 2 కండిషన్స్ అని పెట్టారు. తర్వాత కేవైసీ మెథడ్ కూడా ఇచ్చాడు. కేవైసీ మెథడ్ విల్ బీ కండక్టెడ్ త్రూ ఫేస్ వెరిఫికేషన్ ఓన్లీ, నో డాక్యుమెంట్స్ విల్ బీ రిక్వైర్డ్. అంటే ఓన్లీ ఫేస్ వెరిఫికేషన్. ఇప్పుడు మనం ఇంటర్లింక్లో ఎలా అయితే ఫేస్ వెరిఫికేషన్ చేస్తున్నామో ఆ విధంగా ఫేస్ వెరిఫికేషన్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ ఎటువంటి డాక్యుమెంట్స్ అనేది అవసరం లేదు. ఓకే, సో ఇక్కడ మనకి అఫిషియల్గా ఈ యాప్ అనేది ప్లే స్టోర్లోనూ ఉంది, అంటే గూగుల్ ప్లే స్టోర్లోను, ఐఫోన్ ఈ గూగుల్ ప్లే స్టోర్లోనూ ఉంది. వాళ్ళు కింద వైట్ పేపర్ కూడా ఇచ్చారు. వైట్ పేపర్ కూడా ఇక్కడ చూడొచ్చు. ఓకే, సో దాని తర్వాత ఒక స్టెప్ బ్యాక్ వచ్చామంటే ఇక్కడ బూస్ట్ మైనింగ్ ఉంది కదా, బూస్ట్ మైనింగ్ స్పీడ్. ఈ బూస్ట్ మైనింగ్ స్పీడ్ అనేది యూజ్ చేయడం వల్ల ఒకటి సెలెక్ట్ చేసామంటే ఒక యాడ్ వస్తుంది. యాడ్ వచ్చిన తర్వాత ఇక్కడ కరెంట్ బూస్ట్ స్పీడ్ అని ఉంది కదా, బూస్ట్ అనేది స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, సో దాని తర్వాత మనము ఇక్కడ స్పెషల్ బాక్స్ అని ఒకటి ఉందన్నమాట ఇక్కడ. సో ఇక్కడ ఈ బాక్స్లో వచ్చి గిఫ్ట్ బాక్స్ లాగా ఈ బాక్స్లో వచ్చి సో మామూలుగా మనం డైలీ క్లెయిమ్ చేస్తే ఈ 29 డేస్ ఈ నార్మల్గా 34 డేస్ ఈవెంట్, ఇప్పుడు 6 days అయింది 29 డేస్ ఈవెంట్లో. సో ఇక్కడ డైలీ క్లెయిమ్ చేస్తే 50 వస్తాయి. దాంతోపాటు స్పీడ్ బోనస్ అంటే స్పీడ్ బోనస్ మీకు 1000 స్టార్ఎక్స్ కాయిన్స్ కావాలంటే సో అప్పుడు మీరేం చేయాలి, అట్లీస్ట్ 2 పాయింట్స్. ఇక్కడ మనకి బ్యాక్ వచ్చామంటే ఇక్కడ కరెంట్ బూస్ట్ స్పీడ్ ఉంది కదా, అట్లీస్ట్ 2 వచ్చేదాకా మీరు కానీ బూస్ట్లు యూస్ చేస్తే అప్పుడు అనేది ఇక్కడ 1000 అనేది యాడ్ అవుతుంది. 1000 ప్లస్ 50 1050 ఇక్కడ వచ్చి క్లెయిమ్ అనేది యాడ్ అవుతుంది. సో నాకు 6 daysకి చూసారా 6300 పాయింట్స్ అనేది వచ్చాయి. దాంతోపాటు న్యూ ఫ్రెండ్ రిఫరల్, మీరు ఎవరైనా కొత్త ఫ్రెండ్ని రిఫరల్ చేసి జాయిన్ చేస్తే వాళ్ళకి 100 వస్తాయి. అంటే వాళ్ళు జాయిన్ అవ్వడం ద్వారా మీ రిఫరల్ లింక్తో 100 అనేది సో ఇది స్టార్ఎక్స్ కాయిన్స్ అనేది వస్తాయి అన్నమాట. సో ఇది ఒక పాయింట్. సో దీని తర్వాత మనం కొద్దిగా బ్యాక్ వచ్చామంటే వీళ్ళ యొక్క అఫిషియల్ ఛానల్స్, వీళ్ళు జెన్యూనా కాదా అని వెరిఫై చేసుకోవడానికి ఇక్కడ ఫాలో అస్ అని ఉంది కదా. సో ఇప్పుడు ఎక్స్ అనే అకౌంట్ని సెలెక్ట్ చేశాను. ఎక్స్ అనే అకౌంట్ సెలెక్ట్ చేస్తే ఇది చూడండి స్టార్ఎక్స్ నెట్వర్క్ అనేసి వచ్చింది కదా. ఇక్కడ మనకి అఫిషియల్గా మనకి ఇక్కడ చూసామంటే గ్రీన్ కలర్ బటన్ ఉంటుంది అనమాట, అంటే గ్రీన్ కలర్ టిక్ మార్క్ అంటే వీళ్ళు వెరిఫైడ్ సో ఎక్స్ ఛానల్ అనమాట, వెరిఫైడ్ ఎక్స్ ఛానల్. ఈ విధంగా మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. తర్వాత ఎంతమంది ఫాలో అవుతున్నారు ఈ ఛానల్ అంటే 31.6K. ఓకే, అంతమంది అనేది ఇక్కడ ఫాలో అవుతున్నారు. దాని తర్వాత వాళ్ళు ఎవరెవరితో కొలాబరేషన్ అయి ఉంటారు మనం చూసామంటే కింద పోస్టులని. సో ఈ స్టార్ఎక్స్ నెట్వర్క్ అనేది వీళ్ళు ఐసీఈ ఓపెన్ నెట్వర్క్తో పార్ట్నర్షిప్లో ఉన్నారు. తర్వాత రీసెంట్గా 5 days బ్యాక్ ఈవెంట్ అనేది స్టార్ట్ చేశారు కదా, ఆ ఈవెంటు దాని కింద చూడండి చాలా అప్డేట్స్ అనేది ఇచ్చారనమాట. సో ఈ విధంగా చాలా అప్డేట్స్ అనేది ఉన్నాయన్నమాట.
దాని తర్వాత బ్యాక్ వచ్చామంటే తర్వాత మనం ఇన్‌స్టాల్ కావాలంటే ఇన్‌స్టాలో కూడా చెక్ టెలిగ్రామ్‌లో కూడా చెక్ చేయొచ్చు. సో టెలిగ్రామ్‌లో చూసారనుకోండి, టెలిగ్రామ్‌లో కూడా వీళ్ళు మోస్ట్‌లీ అప్డేట్స్ అనేది ఇస్తున్నారు. రీసెంట్‌గా హాల్వింగ్ కూడా స్టార్ట్ అయ్యింది ఈ యాప్‌లో అనమాట. సో బ్యాక్ వచ్చినాక ఇప్పుడు మనము ఇక్కడ 3 డాట్స్ సెలెక్ట్ చేయండి. హోమ్ అని ఉంటది. ఇది హోమ్ స్క్రీను. తర్వాత వచ్చి ప్రొఫైలు. మన యొక్క ప్రొఫైల్ డీటెయిల్స్ ఉంటది ఇక్కడ. సో తర్వాత ఈ ప్రొఫైల్ డీటెయిల్స్‌లో పాస్‌వర్డ్ చేంజ్ చేసుకోవడం అవన్నీ ఉంటాయి. తర్వాత ఈవెంట్స్. ఈవెంట్స్‌కెళ్ళామంటే ఈ ఈవెంట్స్ అనేది ప్రెజెంట్ యాక్టివ్‌లో ఉంది. 34 డేస్ ఈవెంటు. సో ఈ ఈవెంట్ అనేది మనం పార్టిసిపేట్ చేసి మోర్ కాయిన్స్ అనేది ఎర్న్ చేయొచ్చు. సో డైలీ 1050 కాయిన్స్ అన్నా గానీ ఈ 30 డేస్ ఈవెంట్‌లో మినిమమ్ 30,000 అనేది వస్తాయన్నమాట. మీరు ఎట్ట చేసినా 30,000 అనేది కాయిన్స్ అనేవి వస్తాయి. ఈ 1 మంత్‌లో లిస్టింగ్ అంటే కేవైసీ బిఫోర్. సో కేవైసీ వచ్చి మార్చ్ 28. సో దాని తర్వాత లీడర్ బోర్డ్ చూడొచ్చు. లీడర్ బోర్డ్ ఇంకా అప్డేట్ చేయలేదు. ఓకే. సో దాని తర్వాత టాస్క్స్. ఇక్కడ టాస్క్స్ చూసారనుకోండి. సో బూస్ట్ టాస్క్ ఇవన్నీ టాస్క్‌లు ఉన్నాయి కదా! వీళ్ళ యొక్క అఫీషియల్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనం ఫాలో అవ్వడం ద్వారా 5 పాయింట్స్ అనేది వస్తాయి. ఎగ్జాంపుల్‌కి ఈ పోస్ట్ అనేది స్టార్ట్ కొట్టాననుకోండి. ఈ విధంగా వస్తది. ఈ విధంగా దీనిలో ఉన్న కంటెంట్ మనం చూడొచ్చు. ఒక స్టెప్ బ్యాక్ వచ్చామంటే వెరిఫై. వెరిఫై చేసామంటే ప్లీజ్ వెయిట్ 8 సెకండ్స్. ఓకే. ఆ తర్వాత ఇది అనేది వెరిఫై అయ్యి మన అకౌంట్‌లో అనేది సో మెయిన్ వాలెట్‌లో అనేది ఈ 5 స్టార్ ఎక్స్ నెట్వర్క్ అనేది సో యాడ్ అవుతుందనమాట. సో దీనిలో సప్లై కూడా ఇప్పుడు మనకి దీనిలో సప్లై ఎంత ఉంటుంది అవన్నీ కూడా చూద్దాం ఇక్కడ. ఇది రిఫరల్ అనమాట. మైనింగ్ స్టార్ట్స్ రిఫరల్. ఎంతమంది యాక్టివ్‌లో ఉన్నారు? ఇన్‌యాక్టివ్. ఇప్పుడు ఇన్‌యాక్టివ్ ఉన్న వాళ్ళని పింగ్ సెండ్ అని కొట్టినామంటే వాళ్ళు ఇన్‌యాక్టివ్ ఉన్న వాళ్ళకి నోటిఫికేషన్ వెళ్తది. ఓకే. ఇది యాక్టివ్, ఇన్‌యాక్టివ్ వాళ్ళకి. సో అది చెక్ చేయొచ్చు. తర్వాత 3 డాట్స్ సెలెక్ట్ చేసి అనౌన్స్‌మెంట్. ఇది అనౌన్స్‌మెంట్ ట్యాబ్. ఇంతకుముందుగా ఇక్కడ మెయిన్ స్క్రీన్‌లో కూడా అనౌన్స్‌మెంట్ ట్యాబ్ ఉంది. ఇక్కడ కూడా ఇచ్చారు. ఈడ అనౌన్స్‌మెంట్ చూడొచ్చు. దాని తర్వాత సెలెక్ట్ చేసి వైట్ పేపర్. మనకి మెయిన్ ఇంపార్టెంట్ వచ్చి ఏ ప్రాజెక్ట్‌లో అయినా మైనింగ్ చేసేటప్పుడు లిస్ట్ అవుతుందా లేదా? ఈ ఫ్రీ మైనింగ్ యాప్ అనేది దీనిలో మనకి ఇన్‌కమ్ వస్తుందా లేదా అని తెలుసుకోవడానికి సో వైట్ పేపర్ అనమాట. వాళ్ళు రిలీజ్ చేసే వైట్ పేపర్ ప్రకారం వాళ్ళు సో ఫాలో అవుతున్నారా లేదా అనేది మనం మెయిన్‌గా చూడాలి. సో ఇక్కడ వాళ్ళు ఫాలో అవుతున్నది సో ఇది చూడండి. సో మెయిన్ స్టార్టింగ్ నుంచి ఇచ్చారు. మనకి మెయిన్ పాయింట్స్ మాత్రమే చూద్దాం. సో ఇక్కడ చూడండి మైనింగ్ అనేది ఎవ్రీ 24 అవర్స్‌కి. ఓకే. ఎవ్రీ 24 అవర్స్‌కి మైనింగ్ సెక్షన్ అనేది స్టార్ట్ అవుతది. సో దాని తర్వాత సో కింద వచ్చినామంటే అవర్ విజన్ గురించి పెట్టారు వాళ్ళు. డిఏఓ కూడా వాళ్ళు తీసుకొని వస్తున్నారు. సో ఇక్కడ వెబ్3 టెక్నాలజీ అనమాట. సో రియల్ వరల్డ్ పేమెంట్స్‌కు యూజ్ చేయడానికి ఇది యాప్ అనేది డెవలప్ చేస్తున్నారు. మైనింగ్ రూల్సు ఇక్కడ చూడండి. టోకనామిక్స్ అంటే మనకి మెయిన్ ఇప్పుడు ఇంటర్లింక్ ఎట్టయితే ఇప్పుడు ఇంటర్లింక్ ఐటీఎల్జీ కాయిన్. సో ఇప్పుడు అదే విధంగా ఇక్కడ స్టార్ ఎక్స్‌లో కూడా స్టార్ ఎక్స్ ఎస్టీఆర్ఎక్స్ అనేది 4 లెటర్స్ అనమాట. 4 లెటర్స్ అనేది సింబల్ అనమాట. తర్వాత టోటల్ సప్లై చూసారంటే 90 మిలియన్ వెరీ లెస్ అనమాట. వెరీ లెస్ సప్లై ఇప్పుడున్న ఫ్రీ మైనింగ్ క్రిప్టోలో. సో 90 మిలియన్ అనేది లెస్ సప్లై అనమాట. వీళ్ళు వచ్చే బ్లాక్ చైన్ వచ్చి BEP20 బ్లాక్ చైన్ మీద. అంటే వీళ్ళు ఓన్ బ్లాక్ చైన్ తీసుకొని రావట్లేదు. వీళ్ళు ఆల్రెడీ BEP ఉంది కదా, బినాన్స్ స్మార్ట్ చైన్, వాళ్ళ యొక్క బ్లాక్ చైన్లోనే వీళ్ళ యొక్క కాయిన్ అనేది లాంచ్ చేస్తారంట. సో ఇక్కడ వచ్చి వాళ్ళ యొక్క కాంటాక్ట్ అడ్రస్ కూడా ఇచ్చారు. ఓకే. సో దాని తర్వాత ఇది చూడండి. డిస్ట్రిబ్యూషన్. ఈ కాయిన్స్ అనేది ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు అంటే మీకు క్లియర్గా ఇక్కడ ఇచ్చారనమాట. 60% మొబైల్ మైనింగ్ రివర్స్. ఓకే. అంటే 60% అనేది మైనింగ్ ఎవరైతే మొబైల్లో చేస్తున్నారో వాళ్ళకి, 50% అనేది ఎకోసిస్టమ్ పార్ట్నర్షిప్స్కి, 15% అనేది కోర్ టీమ్కి, 5% అనేది కమ్యూనిటీ గ్రోత్, 5% అనేది డెవలప్మెంట్ రిజర్వ్. ఓకే. సో ఈ విధంగా అనేది చేయిస్తున్నారు. తర్వాత హాల్వింగ్ గురించి కూడా క్లియర్గా ఇచ్చారు. సో ఈ యాప్ నేను లాస్ట్ 1 మంత్గా చూస్తున్నాను. 1 or 2 మంత్స్గా. సో రెగ్యులర్గా వాళ్ళు ఏదైతే ఇక్కడ అప్డేట్స్లో హాల్వింగ్ అని చెప్పారో ఈ డేట్స్ ప్రకారం హాల్వింగ్ జరుగుతూ ఉంది. సో రీసెంట్గా హాల్వింగ్ అని చెప్పారు కదా వాళ్ళు. సో ఇక్కడ హాల్వింగ్ అనేది సెప్టెంబర్ ఇక్కడ ఇది కదా ఫేజ్ 3. నేను ఫేజ్ 3లో 19 ఫిబ్రవరి 2026లో 50% హాల్వింగ్ అనేది జరిగింది. అప్పుడు 0.15 అంటే ప్రీవియస్గా నాకు 0.3125 స్టార్ ఎక్స్ వచ్చేది పర్ అవర్కి. తర్వాత 0.1563 స్టార్ ఎక్స్ అనేది ఇప్పుడు వస్తుంది. సో కాబట్టి మైనింగ్ స్పీడ్ అనేది తగ్గిస్తున్నారు.
ఆల్రెడీ తగ్గించారు. తర్వాత నెక్స్ట్ హాల్వింగ్ ఫేజ్ 4 హాల్వింగ్ వచ్చి ఆగస్ట్ 2026 19th. ఓకే. సో అప్పుడు 0.03 అనేది వస్తుంది. తర్వాత వాళ్ళు సో 19th August 2027 ఫైనల్ మైనింగ్ రేట్ టు బీ డిసైడెడ్. సో అంటే అప్పటికి మైనింగ్ స్పీడ్ అనేది క్లోజ్ చేస్తారు. సో ఇప్పుడు చూడండి నెక్స్ట్ హాల్వింగ్ అనేది 19 ఆగస్ట్ 2026 ఆగస్ట్కి చేస్తారు. తర్వాత రోడ్ మ్యాప్స్ చూడొచ్చు. లాస్ట్లో గ్రోత్. సో సో ఇక్కడ చూడు ఐఓఎస్ యాప్ ఆల్సో రిలీజింగ్ ఇన్ స్టోర్ అనమాట. అంటే యాప్ స్టోర్తో పాటు సో ఐఓఎస్ కూడా యాపిల్ స్టోర్ కూడా రిలీజ్ చేస్తున్నారు. దాని గురించి క్లియర్ కట్గా ఇక్కడ డీటెయిల్స్ అనేది ఉన్నాయి. సో వాళ్ళ యొక్క ఈమెయిల్ అఫిషియల్ ఈమెయిల్ ఐడి, టెలిగ్రాము, ట్విట్టరు, తర్వాత బ్లాక్ చైన్ యొక్క అడ్రస్, ఎవ్రీథింగ్ క్లియర్గా అనేది ఇచ్చారనమాట. కాబట్టి ఈ యొక్క యాప్లో మనం మైనింగ్ చేయడం ద్వారా ఎంతో కొంత మంచి ఇన్కమ్ అనేది ఎర్న్ చేస్తాము. ఓకే. సో దట్స్ ఆల్. సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు కింద మన యూట్యూబ్ ఛానల్లో డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ ఛానల్, టెలిగ్రాము, ఎక్స్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మీ యొక్క డౌట్స్ని అక్కడ అడగండి. మీ యొక్క ప్రతి యొక్క డౌట్ని క్లారిఫై అనేది చేస్తాను. ఇఫ్ మోర్ అప్డేట్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.